Hey guys, welcome back to my another video, and this video will be recording opinion on this movie particular F1 anamata. ఇట్స్ బిన్ లైక్ చాలా రోజులు అయింది రిలీజ్ అయ్యి కూడా. నేను అప్పుడు చూద్దాం అనుకున్నవాడిని చూడలేకపోయాను అండ్ కొన్ని పనుల వల్ల. అండ్ మీకు తెలుసు, అండ్ నేను సెలెక్టెడ్ మూవీస్ మాత్రమే చూస్తానని కూడా మీకు తెలుసు. అండ్ ఇలానే F1 గురించి చాలామంది చాలా చెప్తూ ఉన్నారు. అండ్ ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా నువ్వు అన్ని మూవీస్ చూస్తావు, ఈ మూవీ పర్టికులర్గా చూడు అని కూడా సజెస్ట్ చేశారు. అండ్ కొంతమంది వచ్చేసి నాకేమంత నచ్చలేదురా, బాగానే ఉంది కానీ ఓకే అన్నారు. కొంతమంది వచ్చేసి వావ్ ఇట్స్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పారు. సరే, ఓవరాల్గా మూవీ ఎలా ఉంది దాని గురించి చెప్తాను. F1 ఈజ్ లైక్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫస్ట్ థింగ్, ఈ మూవీ చూస్తున్నారంటే యూ విల్ ఫీల్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఏ మోటో జీపీ కార్. అంటే ఆ టర్నింగ్స్ కానీ, ఆ రేసింగ్ కానీ, ఆ స్పీడ్ కానీ, అండ్ ఒక ట్రాక్ మీద ఎలా వెళ్తున్నాము ఏంటి, అదే మోస్ట్లీ దాని మీద ఉంటుంది. అండ్ ఆల్సో ద సెకండ్ థింగ్ ఈజ్ హీరో బ్రాడ్ పిట్ గారు కుమ్మి అవతలేశారు అనమాట. ఈవెన్ నేను వచ్చేసి ఇంగ్లీష్లో వెళ్ళాను అండ్ ఇట్ వాస్ గుడ్. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ కొంచెం అందరు చెప్పినట్టు ఐ ఫెల్ట్ లైక్ జెర్సీ మూమెంట్. జెర్సీ సినిమాలో ఏదైతే అలా ఉందో ద సేమ్ థింగ్ హియర్ కూడా నాకు అదే అనిపించింది అనమాట. బట్ ఆ జెర్సీ ఎండింగ్ లేదు. ఇట్ వాజ్ గుడ్. నేను అందరు జెర్సీ అంటే ఏంటి జెర్సీ అంత ఉందా అనే కాన్సెప్ట్లో వెళ్ళాను అనమాట. బట్ జెర్సీని కొట్టేది లేదు కానీ ఇట్ వాస్ అప్ టు దట్ మార్క్ అనమాట, అంతే. బట్ ఐ లవ్డ్ ఇట్. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ మూవీ. మీరు హైదరాబాద్లో ఉంటే, ఆర్ ఎల్స్ బెంగళూరులో ఉంటే, ఆర్ ఎల్స్ ఎనీ అదర్ ప్లేస్ వేర్ యూ కెన్ అఫోర్డ్ ఫర్ 4DX కానీ, ఆర్ ఎల్స్ ఒక ఐమాక్స్ థియేటర్ లాంటిది ఏదైనా ఉంటే, ఈవెన్ హైదరాబాద్లో 4DX థియేటర్స్ ఉంటాయి కాబట్టి ఆ 4DXలో చూస్తే మాత్రం నువ్వు కార్ నడుపుతున్న ఫీలే ఉంటుంది. నాకైతే నాకు ఆ ఎక్స్పీరియన్స్ నచ్చింది అనమాట. ఈవెన్ నేను నార్మల్ థియేటర్లో చూశాను, బట్ ఐ లవ్ దట్. పెద్ద స్క్రీన్లో చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. F1 ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ అనేది మాత్రం నేను చెప్తాను. అండ్ అట్లా అని స్టోరీ లేదా, లేకపోతే అక్కడ ఎమోషన్స్ లేవా, లేకపోతే ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయన్నమాట. మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు అండ్ యూ విల్ లవ్ ఇట్. అండ్ మీకు ఎవరైనా చిన్నపిల్లోళ్ళు అలా చిన్నపిల్లోడిని తీసుకుని వెళ్ళాలి ఇలాంటి మూవీ కంటే, దే విల్ లవ్ ఇట్. అండ్ చాలామందికి బాయ్స్కి కార్స్ అంటే ఇష్టం, బైక్స్ అంటే ఇష్టం. అలాంటి పర్సన్స్కి అయితే పిచ్చి ఎక్కిస్తారు. అండ్ ఇప్పటికి నేను చెప్తున్నా అంటే ఇంకా యూ థింక్ ఆల్రెడీ నేను చూసాను రా బాయ్ అంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మీ ఒపీనియన్ ఎలా ఉందో చెప్పండి. నాకైతే మాత్రం సూపర్గా ఉంది, సూపర్గా అనిపించింది అనమాట. సో చూడండి, యూ విల్ లవ్ ఇట్. అండ్ కొత్త కొత్త సినిమాలు కూడా వస్తున్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఐ విల్ గో ఫర్ కింగ్డమ్ అనమాట. హరిహర వీరమల్లుకి కొంచెం టికెట్ ప్రైజులు తగ్గితే వెళ్దాం, లేకపోతే డుమ్మా కొడదాం అనుకుంటున్నా. ఎందుకో నాకు అంత లైక్ ఐ థింక్ మీరు ఎవరైనా చూస్తే ఫీల్ అవుతారేమో, ఐ డోంట్ నో. ఇట్స్ లైక్ ఎట్లా ఉందంటే మూవీని హైప్ చేస్తున్నారు గట్టిగా, సో దట్ ఫస్ట్ 2 డేస్లోనే మొత్తం అమౌంట్ని రాబట్టాలి, పవన్ కళ్యాణ్ ఇమేజ్ని వాడుకొని మొత్తం అంతా డ్రాగ్ చేయాలి అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. బట్ హిట్ అయితే ఇట్ వాస్ వెరీ నైస్. బట్ ఒక రకంగా నాకు ఎలా ఉందంటే ఇట్స్ ఎ గ్యాంబుల్ లాగా ఉంది. చూద్దాం ఏమవుతుందో. బట్ నా ఒపీనియన్లో మాత్రం నేను చూస్తే లేకపోతే లేదు. ఆ సినిమాని నేను దాన్ని టచ్ చేయాలనుకోవట్లేదు. సో అదనమాట సంగతి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటే దాన్ని హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా. అర్థమైందా రాజా?